క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువార్త పఠనంలో ప్రభు మనకొక గొప్ప వాగ్దానాన్ని దయచేస్తూ ఉన్నాడు. అది ఏమిటంటే, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి తెరవబడును, అడిగిన ప్రతి వానికి లభించును, తట్టిన ప్రతి వానికి తెరవబడును అనేటువంటి గొప్ప వాగ్దానాన్ని మనకు సువార్త ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితాల్లో ప్రతిరోజు మనం ప్రార్థన ద్వారా ప్రభువును చాలా అడుగుతూ ఉంటాం. ప్రార్థన రూపంలో ఆయనను ప్రతిదీ అడుగుతూ ఉంటాం. మన యొక్క విన్నపాలను ఆ ప్రభువునకు విన్నపించుకుంటాం. కానీ కొన్నిసార్లు అది మన జీవితంలో నెరవేర్చకపోవచ్చు. అలాంటప్పుడు నిరాశకు గురి అవుతుంటాం. కానీ నిరాశకు గురి అవ్వకూడదు అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఒకవేళ నీ జీవితంలో ప్రభు ఆలస్యం చేస్తూ ఉన్నాడు అని గమనించినట్లయితే, నీకు అంతకన్నా రెండింతలుగా దీవించే గొప్ప వరాన్ని ఆ ప్రభువు నీకు దయచేస్తున్నాడని గట్టి నమ్మకం నీకును ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకవేళ నీవు ఒక విషయమై ప్రభువును పదే పదే అడుగుతూ ఉన్నను, అది నీ జీవితంలో నెరవేర్చట్లేదు అని అనుకుంటే, అది ప్రభు ప్రణాళికలో లేదు అని తలవంచి ఆ ప్రభు ప్రణాళిక ప్రకారం నీవు నడవడుచుకోవాలి. నీ జీవితాన్ని దాని అనుగుణంగా మార్చుకోగలగాలి. ప్రియ సహోదరి సహోదరులారా, తల్లిదండ్రులు పిల్లలకు వారు అడిగిన దానికంటే ఒక రెట్టు ఎక్కువే ప్రసాదిస్తూ ఉంటారు. తమ పిల్లలు మంచిగా ఉండాలని అడగగానే కొనియటం తల్లిదండ్రులు చేస్తూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, తల్లిదండ్రులు వాళ్ళ దగ్గర లేకపోయినను తమ పిల్లలకు వారికి మంచిని ఇవ్వాలని వారు అనుకుంటూ వారికి ఇస్తూనే ఉంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి నిన్ను నన్ను సృష్టించినటువంటి ఆ ప్రభువునకు తెలుసు కదా మనకి ఏది ప్రసాదించాలి, ఏది మన జీవితానికి ఇవ్వాలి. చివరిలో ఒక వాక్యం గమనించినట్లయితే, ఇతరులు మీకు ఏమి చెయ్యాలి అని మీరు కోరుదురో మీరును పరులకు చేయుడు అని వాక్యం సెలవిస్తుంది. ప్రియ సహోదరులారా, మన ప్రార్థన జీవితంలో కొన్నిసార్లు మనం, ప్రభువా వారికే ఎందుకు అన్ని సిరి సంపదలు దయచేస్తున్నారు, నాకెందుకు దయచేయట్లేదు అని ఈ విధంగా ప్రార్థించటం కంటే, నా ప్రణాళిక ప్రకారం నీ చిత్తమును నా జీవితంలో నెరవేర్చు ప్రభువా అని ప్రార్థించే గొప్ప భాగ్యమును దయచేయమని ప్రార్థించుదాం. మరి ఈ అనుగ్రహ కాలంలో ఉన్నటువంటి మనకు ప్రభువును అంటిపెట్టుకొని జీవించే కృపను, విశ్వాసంలో బలపడే శక్తిని, ప్రార్థన అనే ఆయుధాంతో సాతానును జయించే వరాలను, అనుగ్రహాన్ని దయచేయని ఈ అనుగ్రహ కాలంలో ఆ ప్రభువును ప్రార్థించి వేడుకుందాము. ఆమెన్.